ఎస్టీల కోసరం 1989లో పార్లమెంట్ ద్వారా ఒక వాళ్ళ రక్షణార్థం ఒక చట్టం తేబడింది. దాని పేరు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ ఎస్టీస్ యాక్ట్ 1989. ఇది ఒక స్పెషల్ చట్టము. ఈ చట్ట ప్రకారంగా ఎస్సీల ఎస్టీల హక్కులని కాపాడటానికి దేశం యావత్తు కూడా స్పెషల్ కోర్ట్స్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ స్పెషల్ కోర్ట్స్లో వీళ్ళకి ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించి ఆ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ద్వారా ఈ ఎస్సీల ఎస్టీల హక్కులని కాపాడడానికి మన భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే ఈ ఎస్సీ ఎస్టీల పట్ల ఎటువంటి నేరాలు కేసులుగా నమోదు కాబడతాయి చూస్తే కనుక ముఖ్యంగా ఇంతకుముందు ఈ క్యాస్ట్ సిస్టమ్ బాగా ప్రాచుర్యం ఉన్న రోజుల్లో ఈ మాలలని మాదిగల్ని ఊళ్ళలోకి రానికపోవటం, ముఖ్యంగా ఉన్నత వర్గం వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి నీళ్ల కుంటలు కానీ లేదా వాళ్ళ నీళ్ల చెరువులు వాటిలో నీళ్లు పట్టుకోనికుండా బావుల్లో నీళ్లు తోడనీయకుండా వాళ్ళని సమాజంలో చాలా దూరంగా ఉంచారు. వీటిని ఉద్దేశంగా పెట్టుకొని ముఖ్యంగా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ ఎస్సీ ఎస్టీలని చిన్న చూపు చూస్తూ వాళ్ళతోటి చేయరాని పనులు, ఉదాహరణగా మూత్రం తాగించడం లేకపోతే మలం తినిపించడం శిక్షలుగా పెట్టి వాళ్ళని దీనికి గురి చేసేవాళ్ళు. కాబట్టి సెక్షన్లో మొట్టమొదటిదే ఇలా ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా కానీ ఏ పద్ధతిలో అయినా సరే ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ, అంటే మళ్ళీ ఈ నేరం చేసేవాళ్ళు ఎస్టీలుగా ఉండకూడదు, ఎస్సీలుగా ఉండకూడదు. ఎస్సీ ఎస్టీలు తప్ప వేరే ఏ జాతికి చెందిన ఏ కులం చెందిన వాళ్ళైనా సరే ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ బలవంతంగా మూత్రం తాగించినా లేదా మలం తినిపించినా అది చాలా సీరియస్ నేరంగా పరిగణిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి గాయాలకి గురి చేసినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళపై దాడి చేసినా ఒక ఇంజరీగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళని అవమానించడం, వాళ్ళకి కోపం తెప్పించడం చాలా సీరియస్గా నేరంగా పరిగణిస్తున్నారు మనకి. అలాగే వాళ్ళకి చెందిన ప్రదేశాల్లో ఇంటి బయట అంటే వాళ్ళ ఇంటి ఆవరణల్లో ఎవరైనా సరే ఈ చనిపోయినటువంటి కళేబరాల్ని పడేయటం, చెత్త చెదారం వాళ్ళ పరిసరాల్లో పడేయటం, వాళ్ళని నగ్నంగా చేయడం లేదా బట్టలు ఊడదీసి కొట్టడం, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపాలో వాళ్ళ జీవితంలో గౌరవం పోయేటట్లుగా, పరువు పోయేటట్లుగా ఎవరు ప్రవర్తించినా అది నేరంగా చూస్తున్నాం మనం. తర్వాత వాళ్ళని రాంగ్ఫుల్గా బంధించినా, వాళ్ళ వ్యవసాయ భూముల్లో ఎవరైనా అక్రమంగా ప్రవేశించి వాళ్ళ ఆస్తులని వాళ్ళ పొలాలని వేరే కులం వాళ్ళు దున్నా, వాళ్ళతోటి ఈ బాండెడ్ లేబర్ పని చేయించిన, అంటే నిర్బంధ శ్రామికులుగా ట్రీట్ చేస్తూ వాళ్ళతో కనుక పని చేయించిన, తర్వాత ఎస్సీ ఎస్టీస్లో ముఖ్యంగా సెక్షన్ 3లో ఇలాంటి నేరాల గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ రోజున ఏ కోర్టులో చూసినా 310 అంటారు. 310 అంటే మెయిన్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 1. ఆ సబ్ క్లాస్ 1లో 10వ భాగం వచ్చినటువంటిది ఈ ఇన్సల్ట్ అనేది ఉంది. ఈ ఇన్సల్ట్ అంటే ఎవరు వాళ్ళని పబ్లిక్ ప్రదేశాల్లో తిట్టినా కూడా, వాళ్ళని అవమానించినా కూడా ఈ ఎస్సీ ఎస్టీల చట్టం కిందనే కేసులు బుక్ అవుతున్నాయి. ఒకసారి కనుక కేసు బుక్ అయితే వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఉండదు. దీని యొక్క దర్యాప్తు అధికారి డిఎస్పీ స్థాయి, అదే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే ఏసీపీ స్థాయి అధికారి చేపట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైనా వీళ్ళని కులం నుంచి బహిష్కరించిన నేరంగా చూస్తున్నాం మనం. ఇది ఈ ఎస్సీ ఎస్టీల కోసం రక్షణార్థం ఒక 20 అంశాల మీద వీళ్ళ పట్ల జరిగేటువంటి నేరాలని క్రమబద్ధీకరిస్తూ వాళ్ళని నేరాలని నిరోధిస్తూ చట్టం తీసుకురాబడింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్థాయి మామూలు కేసుల కంటే ఎక్కువ స్థాయి అధికారిని నియమించారు. స్పెషల్ కోర్ట్స్ని వీళ్ళకి పెట్టారు. ఇది చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ చాలా చోట్ల విమర్శలు ఏమొస్తున్నాయంటే ఈ ఎస్సీ ఎస్టీలు తమకున్నటువంటి ఈ 310 అనేటువంటి సెక్షన్ 3(1) ఏదైతే ఉందో దాని కింద ఇతరుల పట్ల, అంటే వేరే కులం వాళ్ళ మీద వీళ్ళు అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విమర్శ. అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హైకోర్టులో సెక్షన్ 482 కింద, అంటే సెక్షన్ 18 ఏం చెప్తుందంటే
బెయిల్ మాత్రం వీళ్ళకి రాదు. యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్ లేదు, అసలు అప్లై చేసుకోవడానికే లేదు. కానీ హైకోర్టులో కనుక మీరు 482 సిఆర్పిసి కింద పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఇది ఒక అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లాగా భావించి, అంటే ఈ ఎస్సీ ఎస్టీలు తమకున్నటువంటి ఈ చట్టాన్ని దురుపయోగం చేస్తూ ఇతరులపైన కేసులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు కాబట్టి దాన్ని 482 కింద ఒక అబ్యూజ్గా భావిస్తూ హైకోర్టు వీళ్ళ రక్షణార్థం వచ్చి ఇన్వెస్టిగేషన్ మాత్రము ప్రొసీడ్ అవ్వాలి, కానీ అరెస్ట్ మాత్రం ఉండకూడదు అనే నేపథ్యంలో వీళ్ళకి ఆదేశాలు వస్తున్నాయి. ఈ రకంగా ఎస్సీ ఎస్టీల పెట్టినటువంటి కేసు నుంచి మామూలు ఇతర కులాలకు చెందిన వాళ్ళు ఈ హైకోర్టు ద్వారా మాత్రమే రక్షణ పొందుతున్నారు. వీళ్ళకి మామూలు స్పెషల్ కోర్సులో వీళ్ళకి బెయిల్ మాత్రం, యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం దొరకడం లేదు.